వేకువనే నిద్ర లేచి రేయి పొద్దుపోయిన దాకా మేల్కొనియుండి కష్టపడి పని చేసిన లాభము ఏమి? తర్వాత వాక్యం తల్లి, నిద్రించునప్పుడు నీకు ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజుల్లో ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు అంట. షిఫ్ట్ తర్వాత షిఫ్ట్, 8 గంటలు షిఫ్ట్ అయితే ఇంకొక 8 గంటలు, వాళ్ళకు 1500 వస్తాయి కదా రోజుకి అని నిద్ర ఆహారాలు మాని సంపాదించి నీవు కూడబెట్టినదంతా కూడా ఎవరికి ఇవ్వాలి? తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఇవ్వాలి. ఎందుకు? డాక్టర్ గారండి నిద్ర రావటం లేదు, టాబ్లెట్ 1 చాలదు, 2 చాలదు, 3. అదే టయానికి పండుకుంటే 9ంటికి మంచం ఎక్కితే 5ంటికి లెగిస్తే ఉదయాన్నే ఇంకంతకు మించినది ఏముందండి? అంత ఆరోగ్యం. 9ంటికి మంచం ఎక్కాం, 6:30, 7ంటికి తినేసి 9ంటికి మంచం ఎక్కి ఉదయం 5ంటికి లేచి చక్కగా పనులన్నీ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి చక్కగా అన్నీ చేసుకుంటే, అమ్మా లేదు వెళ్తే 5కి వెళ్ళాలి, సాయంత్రం 5 దాకా, ఉదయం 5 నుండి సాయంత్రం 12 గంటలు పనిచేయాలి. ఉపయోగం ఏంటి? ఎవడి కోసం? నీ ఆరోగ్యం పోయిన తర్వాత ఎవడిస్తాడు ఇవన్నీ? నీవు సంపాదించి కూడబెట్టిన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఫ్రీగా డాక్టర్ గాడికి, మందుల షాప్ వాడికి ఇవ్వటమే.